నమస్కారం మిత్రులారా, రేపు 18వ తారీఖు నాడు 42% రిజర్వేషన్లు కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని ఆమోదించాలని ఇటు గవర్నర్ను అటు రాష్ట్రపతిని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చినాయి. ఈ బీసీ సంఘాల బంద్కు పూర్తిగా సంపూర్ణంగా నేను మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ బంద్ను విజయవంతం చేద్దాం. ఎవరైతే బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జనాభా ప్రకారం రావాల్సినటువంటి వాటాను రానియకుండా అడ్డుపడుతున్నటువంటి శక్తులకు ఒక హెచ్చరికను జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్రం గణతంత్ర రాజ్యం తర్వాత కూడా సమానత్వాన్ని మనం సాధించుకోలేకపోయాం. ఇప్పటికీ ఆచరణలో కుల భావజాలం, కుల ఆధిపత్యం, అగ్రకుల ఆధిపత్యం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పురుష ఆధిపత్యం ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, కింది కులాల పట్ల చులకన భావం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీనన్నింటినీ రద్దు చేసి సౌభ్రాతత్వం వెలుగులో సమానత్వాన్ని సాధించాలనుకునే రాజ్యాంగ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లు అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం సంఘటితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కుల మతాలకు అతీతంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు, రాజ్యాంగ స్ఫూర్తితో జీవించే విధానాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, మనుషులంతా ఒక్కటే అని భావించేటటువంటి వాళ్ళు రేపటి బంధువుకు సహకరించి విజయవంతం చేసి భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం.